టీ20 వరల్డ్ కప్ 2026ను ప్రారంభించిన భారత్ ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 200, 250 అంటూ అవలీలగా పరుగుల మోత మోగించిన భారత బ్యాటర్లు వాస్తవంగా చెప్పాలంటే తమ ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ పసికోన యూఎస్ఏపై మ్యాచ్లోనే తేలిపోయారు. ఏదో సూర్యాబాయి ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఒకానొక దశలో యూఎస్ఏపై భారత్కి ఘోర పరాభవం తప్పదేమో అన్న టెన్షన్ ఎక్కువ ఉంది ఫ్యాన్స్లో. పైగా ఈ వరల్డ్ కప్లో చిన్న జట్లు వేరే విధ్వంసం చేస్తున్నాయి. ఇంగ్లాండ్పై నేపాల్, సౌత్ ఆఫ్రికా మీద ఆఫ్ఘనిస్తాన్ ఆల్మోస్ట్ విక్టరీలు కొట్టేసేవే. అనుభవం, అదృష్టం ఉన్న కారణంగా ఆ రెండు జట్లు త్రుటిలో ఓటమిని తప్పించుకున్నాయి. మరి అలాంటి ఓ చిన్న జట్టు నమీబియాపై భారత్ ఇవాళ తన వరల్డ్ కప్ జర్నీలో రెండో మ్యాచ్ ఢిల్లీలో ఆడబోతోంది. ఈ మ్యాచ్కు కడుపు నొప్పి కారణంగా అభిషేక్ శర్మ దూరం కానున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. తన ప్లేస్లో ఇషాంత్తో కలిసి సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనింగ్కి దిగొచ్చు. న్యూజిలాండ్తో సిరీస్ నుంచి మంచి టచ్లోకి వచ్చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉండడం భారత్కి కలిసొచ్చే అంశం. తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వీళ్ళంతా యూఎస్ఏ మ్యాచ్లో అంతగా అదరగొట్టలేదు. సో నమీబియాతో మ్యాచ్లో అయినా టచ్లోకి వస్తారేమో చూడాలి. బుమ్రాకి జ్వరం తగ్గింది, కానీ చిన్న టీంతో మ్యాచ్ కాబట్టి తనకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే హైదరాబాదీ మియా సిరాజ్ బాయ్ తన మొదటి మ్యాచ్లో చూపించిన ఊపుని నమీబియా పైన కూడా కంటిన్యూ చేయొచ్చు. బుమ్రా వస్తే మాత్రం సిరాజ్ బెంచ్కి పరిమితం కాక తప్పదు. హర్షదీప్తో కలిసి బుమ్రానే పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. వరుణ్, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్ సంగతి చూసుకుంటారు. నమీబియాలో స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఎరాస్మస్ కెప్టెన్సీలో నడుస్తున్న ఆ టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువ. మొదటి మ్యాచ్ వాళ్ళు నెదర్లాండ్స్ మీద ఓడిపోయినప్పటికీ మనోళ్ళు మరీ లైట్గా తీసుకుంటే కంగారు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి నమీబియాపై విరుచుకుపడి భారత్ తన పాత ఊపులోకి మళ్ళీ వచ్చేస్తుందేమో.